మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మధ్యలో ఉన్న డబ్బులు మీ అకౌంట్ లో వేయకుండా వేసుంటే ఊర్లో అన్ని రోడ్లు అయిపోను, అవునా కదా? అన్ని కుళాయిలు అయిపోను, అవునా కదా? మీరు చెప్పండి అమ్మా. అంటే మీకు అభివృద్ధి చేయడంలో అభ్యంతరం లేదు, అభివృద్ధి చేయొచ్చు. ఇప్పుడు ఇచ్చిన డబ్బులన్నిటితో అభివృద్ధి చేసేయచ్చు. కానీ పేదవాళ్ళ ఆర్థిక కష్టాలు ఎవరు తీరుస్తారు, అవునా కదా? ఈరోజు జగనన్న ఆర్థిక సహాయం అందించబట్టే ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా కొంచెం కాస్త కూస్తో చేయి మిగిలించుకుంది. అది ఇవ్వకుండా మనం ఈరోజు మీ ఊరికి ఖర్చు పెట్టిన డబ్బులతో ఈ ఊరికి అభివృద్ధి చేయాలనుకుంటే రోడ్లు వేయించేయచ్చు, నీళ్ళు వేయించేయచ్చు, అన్నీ చేయించేయచ్చు. అలా ఆ ఉద్దేశంతో జగన్ అన్న రెండు ప్యారల్గా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఆ విధంగా ఒక్కొక్క పని చేసుకుంటూ వెళ్ళాం. ఊరికి 4 రోడ్లు కావాలి, 1-2 వేయిస్తున్నాము. అలాగే కొన్ని గ్రామాలకు కుళాయిలు వేయించాం. అన్ని ఒకసారి వేయించలేదు కదమ్మా. ఫస్ట్ ఫేజ్లో కొన్ని వేయించారు, సెకండ్ ఫేజ్లో కొన్ని వేయించారు, థర్డ్ ఫేజ్లో ఇప్పుడు అవుతూ ఉన్నాయి. తర్వాత ఇంకా 4th ఫేజ్ ఉంటుంది, 5th, అలా ఒక్కొక్క ఫేజ్లుగా ఇస్తూ ఉంటారు అనమాట. అలాంటి కొన్ని గ్రామాలకి అయినాయి, ఇంకో కొన్ని గ్రామాలకు ఖచ్చితంగా మళ్ళీ అవుతాయి. అయ్యేలాగా జగన్ మనం వచ్చిన తర్వాత మళ్ళీ ఖచ్చితంగా చేయొచ్చు. ఈ రోడ్లు కానీ లేకపోతే ఇంకా చాలా మంది పట్టాలు పొరుగులు పట్టాలు ఇవ్వాలి. ఇంకా రేపొద్దున రాబోయే కాలంలో కూడా ఏదైనా ఆరోగ్య బాగా తెల్లగడ్డ పట్టుకుని హాస్పిటల్కి వెళ్ళిపోతే ఇప్పుడులాగే వచ్చి ఉచితంగా వైద్యం చేసే పరిస్థితులు ఉండాలి. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా జగనన్నను గెలిపించుకోవాలి. ఎందుకంటే గతంలో చాలాసార్లు ఒక్కొక్కరు 3 సార్లు ముఖ్యమంత్రి చేసే వాళ్ళు ఉన్నారు. ఇన్ని పథకాలు ఇంత అభివృద్ధి ఎవరు చేయలేదు, అవునా కదా? జగనన్న వచ్చిన తర్వాత చేస్తున్నారు. అది కూడా 4.5 ఏళ్లలోనూ 2 ఏళ్ళు కరోనా పోతే మిగతా 2.5 ఏళ్లలో మనం ఇంత అభివృద్ధి చేశాం. ఒక్క మన సచివాలయం పనులనే మనం సుమారుగా 13,70,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం. మనకి ఇక్కడ 140 సచివాలయాలు ఉన్నాయి. ఒక మన నియోజకవర్గంలో నిన్నుంటే రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఉంటాయమ్మా? అన్నూర్లు కూడా ఒక్కొక్క సమస్య తీరుస్తున్నాం కదా. మొత్తం అన్ని కూడా తీర్చడానికి కొంచెం సమయం అయితే పడుతుంది, అవునా కదా? అన్ని ఒక సంవత్సరంలో అన్ని ఒకసారి సరిపెట్టుకోలేం కదా. ఒకటి ఏర్పాటు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. రానున్న రోజుల్లో ఇంకా మన గ్రామాలకి కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఇంకా మంచినీళ్ళు ఇచ్చే పని కానివ్వండి, ఇంకా మిగిలిన సిసి రోడ్లు, మిగిలిన మొక్కలు కానివ్వండి, అవన్నీ కూడా ఖచ్చితంగా వేపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ రేపు వచ్చే ఎన్నికల్లో మీరు అందరూ కూడా వచ్చే నెల 11వ తారీఖు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయమ్మా. ఎందుకంటే ఇప్పుడు చాలా పార్టీ వాళ్ళు వస్తున్నారు, వచ్చేసి ఏమంటారంటే జగనన్న కంటే కూడా ఎక్కువ పథకాలు ఇచ్చేస్తున్నామని చెప్తున్నారు. జగనన్న సంవత్సరానికి ఒకసారి చెయ్యొద్దితే మేము నెలకు ఒకసారి ఇచ్చేస్తామని, అలాగే జగనన్న ఒక్క బిడ్డకి అమ్మఒడి ఇస్తున్నారు, మేము 3 బిడ్డలకి ఇచ్చేస్తున్నామని. వాళ్ళు మొన్నటి వరకు ఏం చెప్పారు? ఇన్ని పథకాలు ప్రజలకు ఇచ్చేస్తుంటే ప్రజలు సోమరపోతులు అయిపోతున్నారు అన్నవారు ఈ రోజు జగనన్న కంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు. చాలా సంతోషం. మరి మనకంటే ముందు వాళ్ళ ముఖ్యమంత్రి చేశారు కదా, మరి అప్పుడెందుకు ఇప్పుడు ఉన్న పథకాలన్నీ అప్పుడు ఎందుకు ఇచ్చేయలేదు వాళ్ళు, అవునా కదా? అప్పుడు ఇచ్చి ఉండాలి కదా. అప్పుడు ఇచ్చుండి ఇప్పుడు మళ్ళీ మేము ఇస్తామని చెప్పేసి అంటే ఎవడన్నా నమ్ముతాడు? 2014 ఎన్నికలప్పుడు డ్వాక్రా రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేశాడా చంద్రబాబు? చేశాడమ్మా? ఎవరు చేశారు రుణమాఫీ? ఎవరు చేశారు? జగనన్న చేశారు. రైతులకు రుణమాఫీ చేస్తానన్నాడు అప్పుడు చంద్రబాబు నాయుడు, అప్పుడు అదే కూడా చేయలేదు. ఇప్పుడు వచ్చేసంటే మళ్ళీ రైతుల కోసం ఏయో పథకాలు పెట్టేస్తాడంట, ఆడవాళ్ళ కోసం ఏయో పథకాలు ఇచ్చేస్తాడంట. నువ్వు గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసి పేదలకు 10 రూపాయలు ఇవ్వలేదు, కానీ ఇంకా తిరిగి మరికి వీళ్ళకి వచ్చిన బాత్రూమ్ డబ్బులు, వీళ్ళకి వచ్చిన విధులు కూడా ఆ టీడీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డిలో దెబ్బేశారు, అవునా కదా? మీకు వచ్చిన బాత్రూమ్లు కట్టానా? వాళ్ళు వచ్చేసి మళ్ళీ ఏదో ఒక రకంగా ప్రజలను మభ్యపెట్టి ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని గెలిస్తే ఇప్పుడు వీళ్ళకి వచ్చి పథకాలన్నీ వీళ్ళకి అందకంటే చేసేసి తిప్పి మా జేబులోనే నిలబెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో మళ్ళీ గ్రామాల్లోకి వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా జగనన్న అభివృద్ధి చేస్తున్నారు, పథకాలు ఇస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఎంతగానే మంచి అభివృద్ధి, ఎంతగానో చక్కని పథకాలు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అందిస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ ఫ్యాన్ గుర్తు జగనన్న మర్చిపోద్దని మీ సహాయ సహకారాలు అందించండి. 2 ఓట్లు వేయాల్సి ఉంటుంది, 1 ఎంపీ గారికి, 1 ఎమ్మెల్యే ఓట్లు అందాలి ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా. మనకు కాదు, ఇంకా రాష్ట్రంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. అందరికీ కూడా ఇలాగే ఉచితంగా వైద్యం చేసే రోజులు ఉండాలి. పేదవాళ్ళు కాగితాలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరగకుండా గుమ్మాలకి పథకాలు రావాలి. అవి కూడా లంచాలు తీసుకోకుండా పేదవాళ్ళకి అందించేటువంటి పరిస్థితులు ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా మరొకసారి జగనన్న గెలిపించుకుంటే మరొక 5 సంవత్సరాల పాటు ఈ పరిపాలన మనకి ఇలాగే ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటే చెప్పండి అమ్మా. ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా చెప్పండి, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం గుమ్మాలోకి పెన్షన్ వచ్చింది. ఈరోజు జగనన్న దిగి నెలవరే తప్పే పెన్షన్ కోసం ముసలి వీధులు ఎక్కిచ్చేశారు, అవునా కాదా? ఖచ్చితంగా వీళ్ళు మళ్ళీ జన్మభూమి కమిటీలు పెట్టి సగం నీకు సగం నాకని పెంచేస్తారు. రానున్న రోజుల్లో తేడాలు వస్తుంది. కాబట్టి మళ్ళీ మనం జగనన్నను గెలిపించుకుంటే మనకు అంతా కూడా లాస్ట్ ఎలాగైతే ఉందో మంచిగా అలాగే జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా వేసేటువంటి ఫ్యాన్ గుర్తుని మరొకసారి దీవించండి అమ్మా. మరొకసారి జగనన్న ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా మనకి ఇలాగే బాగుంటుంది, సరేనా? మర్చిపోకండి అమ్మా. వచ్చిన 13 ఎలక్షన్స్ 2 ఓట్లు వేయాలి, ఎంపీగా ఓటు మనకి 2 ఫ్యాన్ మీద వేయాలి, సరేనమ్మా? జై జగన్, జై జగన్.